ఆ మహానుభావుడికి 1000 రూపాయలు పెడితే ఎకరం స్థలం వస్తుంది. ఎకరం స్థలంతో అంటే ఇది ఒక్క చోట కాదు, అక్రాస్ ది స్టేట్ అనమాట. మీరు చెప్తున్నప్పుడు నేను అదే నోట్ చేస్తున్నాను. ఏలూరు కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, తిరుపతి కావచ్చు, ప్రతి చోట. ఇప్పుడు నేను ఐ విల్ షో యూ. ఎందుకనంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. ఆ విజువల్స్ పడుతున్నాయి, ఎక్కడెక్కడో చెప్పాలి కదా, ప్రేక్షకులకు కూడా మనం మంచిగా చెప్పాలి కదా. ఎందుకంటే ఈ మహానుభావుడు నిన్నటి నుంచి దొంగేడుపులు ఏడుస్తున్నాడు. ఆ ట్విట్టర్లో పోయి పులివెందుల్లో కూర్చుని ట్విట్టర్లో పోస్టులు వేస్తున్నాడు. అసెంబ్లీలో కూర్చోవడానికి చేతగాక, నిజంగా కూడా దమ్ము లేక పోయి అక్కడ కూర్చున్నాడు. సో ఇవాళ నేనేం చెప్తాను అని అంటే, ఇవాళ ఏదైతే ఆయన పోయి అక్కడ చేస్తున్నాడు కదా, ఇది ఏలూరు అండి. ఇది ఏలూరులో ఏం చేశాడు? ప్రతి చోట ఇది అండ్ ఇది 2, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు చూసారా, 2 acres అని కాదండి, అది 10 ఎకరాలని. యూ జస్ట్ లుక్ ఎట్ ది బిల్డింగ్. నేనేం మాట్లాడను, బిల్డింగ్ చూడండి మీరు అంతే, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీకాకుళం, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నెల్లూరు. ఇలా మనం తీసుకుంటూ పోతే అన్నమయ్యలో ఇది ఏమంటారు అంటే సత్యసాయి, ఇది వైఎస్ఆర్ జిల్లా. సో ఇది యూ జస్ట్ గో త్రూ ఇట్ అగైన్ అండ్ అగైన్. మొత్తం 26 జిల్లాల్లో ఈ మహానుభావుడు ఎక్కడెక్కడ కట్టాడు, ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాడు. ఈ విజువల్స్ ఎందుకు చూపించమంటున్నా అంటే, ఈ దౌర్భాగ్యులకి 5 సంవత్సరాల్లో పట్టుమని ఎన్ని ఇళ్ళు పేదలకు కట్టారో చూపించమని చెప్పండి. నికృష్టులు కాకపోతే 26 జిల్లాల్లోనా? 26 జిల్లాల్లో మొత్తం వీళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూమి ఎంత చెప్పమంటారా? 42 ఎకరాల పైచిలుకు, 678 కోట్ల, అంటే అకార్డింగ్ టు ది వాల్యూ నేను చెప్తున్నా ఇది. సో ఇంత జరుగుతుంటే ఏం మాట్లాడతాడండి? ఇవా నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? వాట్ ఈస్ దిస్ ఆల్ నాన్ సెన్స్? కాకపోతే ఇవన్నీ జరిగిన తర్వాత నేను సరే జోస్న గారు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, మీ పార్టీ తీస్తుందా అంటే ఖచ్చితంగా కక్కిస్తాం, అందులో డౌట్ లేదు. నిన్న ఒక ఇల్లీగల్ కట్టడం అండి, అది ఇల్లీగల్ కట్టడం, అంతకుమించి నేను మాట్లాడిన ఇల్లీగల్ కట్టడం, ప్రైవేట్ ఇల్లీగల్ కట్టడం. దాన్ని అఫీషియల్స్ వచ్చి కూల్చేస్తే ఒక్కొక్కడు పెడబొబ్బలు పెడుతున్నాడు అక్కడ కూర్చొని. ఏం అయ్య జాగిరా, మీ అబ్బ సొత్తా? అన్ని ఎకరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎకరాలు మీరు ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తూ కూర్చుంటే అధికారులు చూస్తూ ఊరుకుంటారా? అండ్ నిన్నేం జరగలేదండి, మే 20న దానికి సంబంధించినటువంటి నోటీస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మీరు, దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి మే 20న వాళ్ళకి నోటీస్ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి అప్పుడే మరి ఏ 20న వెళ్ళినప్పుడు కళ్ళ గంతలు కట్టు కూర్చున్నావా? నోటి మాట రాలేదా? చేతికి పెన్ను రాలేదా? అప్పుడు మీకు సంబంధం లేదు. అదే అంటున్నా, చేతికి పెన్ను రాలేదా? ఆన్సర్ ఇవ్వలేకపోయావా? ఆన్సర్ ఇవ్వకపోతే జూన్ 14న డిమాలిషింగ్ కి వాళ్ళకి నోటీస్ వెళ్ళింది. ఏం చేస్తున్నారు జూన్ 14 నుంచి? గాడిదలు కాస్తున్నారా?